హలో సార్, నేను మీ అబ్బాయి వాళ్ళ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నా. మీరు ఒకసారి స్కూల్కి రండి. నమస్తే మేడం. ఏంది మేడం జల్దీ రమ్మని ఫోన్ చేసిళ్ళు? నా కొడుకు ఏమన్నా చదువుతలేడా ఏంది? ప్రాబ్లం మీ కొడుకు చదువు కాదు, మీ కొడుకు నోరు. ఒక్కొక్కరిని పండబెట్టి పేగులు తీసి మెడలేసుకుంటా బిడ్డ. ఈ బట్టలు ఇప్పి నడి బజార్ లో ఉరికించుకుంటా కొడతా బాలీ బే. నాకే అడ్డం మాట్లాడతావా బే, నరుకుతా కొడుకా. ఇది సార్ మీ కొడుకు ప్రవర్తన. ఇది స్కూల్ అనుకుంటున్నాడా లేక అసెంబ్లీ అనుకుంటున్నాడా? ఫ్లాష్ బ్యాక్. ఈ సన్నాసి రండా అలాకి ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతావు. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయిలేనుడా, చవట దద్దమ్మ, దిక్కుమాలోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యో అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. సన్నాసి అలాకి ఎర్ర గాల్చి మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఇతనేరా మన నాయకుడు? సారీ మేడం, తప్పెక్కడ జరిగింది నాకు అర్థమైంది. ఇంకోసారి అలా జరగదు. నా కొడుకు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. వెళ్ళొస్తా మేడం. సరే అండి. మర్యాద లేని నాయకత్వాన్ని గిట్లనే చెత్తకుప్పల వాడేయాలి. మన మర్యాద గల నాయకుణ్ణి మనమే గెలిపించుకోవాలి.